అండ్ చాలా వరకు కొంతమంది ఏమంటుంటారు లైక్ ఊపిరితిత్తుల్లో వాటర్ అన్నది ఆహ్, జమ అవుతుంటుందని కొన్ని సిట్యుయేషన్స్ చాలా రేర్‌గా వింటుంటాం. అసలదేంటి? ఎలా చేరుతుంది? ఇంతకుముందు చెప్పినప్పుడు ఊపిరితిత్తుల వాటర్ అంటే ప్లూరల్ ఎఫ్యూషన్ ఇట్స్ కాల్డ్. మనకు ఊపిరితిత్తి పైన ప్లస్ చెస్ట్ వాల్‌ని ఆనుకొని ఒక 2 లేయర్స్ ఉంటాయి. ఇట్స్ కాల్డ్ ప్లూరా. డబుల్ లేయర్డ్ ప్లూరా ఉంటుంది. హ్మ్. ఈ ఈ ఎప్పుడైనా ఈ దిస్ ఈస్ నార్మల్లీ ఎ పొటెన్షియల్ స్పేస్. అంటే యాక్చువల్‌గా అక్కడ రెండిటి మధ్యన ఏం స్పేస్ ఉండదు. హ్మ్. ఇట్స్ జస్ట్ ఎస్ పొటెన్షియల్ స్పేస్. వాటిలో చిన్న ఆయిల్ లాంటి పదార్థం ఉంటుంది. సో దట్ మనం బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఫ్రిక్షన్ రాకుండా కాపాడడానికి ఆ 2 లేయర్స్ ఉంటాయి. గ్లైడింగ్ కోసం ఉపయోగపడతాయి. ఒక్కొక్కసారి దీంట్లో ఈ రెండిటి మధ్యన నీరు చేరడం గానీ, చీము చేరడం గానీ జరుగుతుంది. దాన్ని మనం ప్లూరల్ ఎఫ్యూజన్స్ ఆర్ ఎంపైమా అంటాం. ఓకే. మోస్ట్ కామన్ కారణం ఇంతకుముందు చెప్పినప్పుడు న్యూమోనియాస్. అంటే హ్మ్. ఇన్ఫెక్షన్స్ ఆర్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఫర్ ప్లూరల్ ఎఫ్యూజన్, నీరు చేరడం అనేది. ఓకే. ఇతరత్ర కారణాలు చూసినట్టయితే అది సెకండరీ. ఇంకా ఒక్కొక్కసారి మనము ఏదైనా లంగ్స్‌లో క్లాట్స్ అడ్డం పడినప్పుడు, అంటే మనకు లంగ్‌లో రక్తనాళాల్లో క్లాట్స్ అడ్డం పడినప్పుడు దాన్ని పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అంటారు. హ్మ్. అలాంటి సందర్భాల్లో కూడా ప్లూరల్ ఎఫ్యూజన్ రావచ్చు. మూడోది క్యాన్సర్ లాంటి కండిషన్స్‌లో, ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్స్‌లో క్యాన్సర్ లాంటి కండిషన్స్‌లో కూడా వాళ్ళలో కూడా ఈ ఎఫ్యూజన్స్ రావచ్చు. ఇదే కాకుండా అదర్ కండిషన్స్ లైక్ అంటే ఇప్పుడు ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్ ఇవే కాకుండా ఒక్కొక్కసారి వేరే జబ్బుల వల్ల అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, లేదంటే లివర్ ఫెయిల్యూర్ కానీ, లేదంటే హార్ట్ ఫెయిల్యూర్‌లో కూడా ఈ ప ఈ ప్లూరల్ ఎఫ్యూజన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ ప్లూరల్ ఎఫ్యూజన్స్ వచ్చినప్పుడు వాటిని మనము ప్లూరల్ యాస్పిరేషన్ అంటే జనరల్ లోకల్ అనస్థీషియాలో ఆ నీటిని పరీక్ష కోసం తీసి ప్లూరల్ యాస్పిరేషన్ అంటారు. అది తీసి పరీక్షకు పంపేయడం ద్వారా దాన్ని ఎక్స్‌డేటివ్ ఆర్ ట్రాన్స్‌డేటివ్ అంటే వేరే జబ్బుల అంటే వేరే ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయినందువల్ల ఈ వాటర్ వచ్చిందా? లేదంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ గానీ, లేదంటే ఇతరత్రా కారణాల వల్ల వచ్చిందా మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది.